దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ 27వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు ఈ పవిత్ర ధ్యానాంశమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఒక చిన్న ఉపమానముతో ప్రారంభిద్దాం. ఒకానొక రోజున ఒక సైన్స్ టీచర్ ఒక కేటగిజం క్లాస్ చెప్తూ ఉన్నారట. ఆ యొక్క క్యాథలిక్ అయినటువంటి ఆ టీచర్ గారు జనరల్గా సైన్స్ టీచ్ చేస్తారు స్కూల్లో. గురువు ఫాదర్ గారు రిక్వెస్ట్ చేయడం వలన చర్చిలో పిల్లలకి కేటగిజం క్లాసులు చెప్పడానికి ఒప్పుకున్నారు. అయితే ఒకరోజు ఏదో సందర్భంలో అడుగుతున్నారట, సముద్రములోకెల్లా గొప్పదైనటువంటి పెద్ద జంతువు ఏది అని. అంటే ఒక పిల్లవాడు పెద్దదైతే తిమింగలం అని అన్నాడట. తిమింగలం అనేసరికి ఎందుకు తిమింగలమే పెద్ద జంతువు అని చెప్తున్నావు అని అడిగిందట టీచర్ గారు. ఆ పిల్లవాడు తన యొక్క సింపుల్ ఫెయిత్తో అంటున్నాడు, ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, ప్రవక్త అయిన యోనాను పెద్ద తిమింగలం వచ్చి మింగేసింది కదా అన్నాడట. నిజానికి సైన్స్ టీచర్ కేటగిరీ చెప్తుంది కానీ అంత భక్తిపరురాలు కాదు, విశ్వాసపరురాలు కాదు, ముఖ్యంగా సైన్స్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటుంది అన్నమాట. ఆవిడంటుంది, నేను సైన్స్ టీచర్ని, నాకు బాగా తెలుసు, అటువంటిది ఏమీ లేదు, అది ఓన్లీ కథ మాత్రమే, ఎందుకంటే అది పెద్ద జంతువు అయినా దానికి చిన్న గొంతుకే ఉంటుంది అన్నారట. పిల్లవాడు అవునా, మరి బైబిల్లో అలాగున్నదే, సరే అయితే నేను మోక్షానికి వెళ్ళినప్పుడు నేను ప్రవక్త అయిన యోనాను అడుగుతాను, ఇది నిజమా అబద్ధమా అని. ఆవిడికి ఆహా అలాగా, ఆ యోనా మోక్షంలో లేకపోతే మన కోపం వచ్చింది, నువ్వు నరకానికి వెళ్తావు కదా, అప్పుడు నువ్వు అడిగి చెప్పు నాకు అన్నాడట. ఆవిడ ఆశ్చర్యపోయిందంటే దేవుని యందు ప్రియులారా. సో ఈ చిన్న పిల్లవాడు చాలా బలంగా నమ్ముతూ ఉన్నాడు ఏంటంటే మోక్షం ఒకటి ఉన్నది, తను తప్పకుండా వెళ్తాడని. నరకం ఒకటి ఉన్నది, విశ్వసించని వాడు నరకానికి వెళ్తాడని. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క గాథలు వీరోచితమైన విశ్వాస గాథలు సత్యమని ఆయన బలంగా విశ్వసిస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం రోజున దేవుని సన్నిధిలో మనందరము గుమిగూడి ఉండగా ఇటు 3 పట్టణాలు, హబకుక్కు గ్రంథము లేదా తిమోతికి రాయబడిన 2వ లేఖ, ఇక లూకా శుభవార్తలో ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నారు. విశ్వాసము అనే అంశము. దేవుని యందు ప్రియులారా, విశ్వాసము అనే ఒక వరము, విశ్వాసము దేవుడు మనకిచ్చే గొప్ప వరము. ఈ విశ్వాసమును మనము పెంపొందింప చేసుకోవాలి, ఈ విశ్వాసమును మనం ఎదగాలి. అందుకే అంటున్నారు ఆ శిష్యులు యేసయ్య వంతకు వచ్చి, యేసు ప్రభువా, మా కోరిక ఏంటంటే మా విశ్వాసమును పెంపొందించుము, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ ఓ లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ ఓ లార్డ్. పరిచయ మాటలో చెప్పినట్లుగా విశ్వాసం అంటే మన నోటితో మన పెదాలతో ప్రకటించింది మాత్రమే కాదు, ఇట్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇది ఒక జీవిత విధానం. ఫెయిత్ ఈజ్ ఎ లైట్ దట్ గైడ్స్, మార్గము చూపే వెలుగు విశ్వాసం. ఏ షీల్డ్ దట్ ప్రొటెక్ట్స్ అస్, రక్షణ ఇచ్చే కవచం విశ్వాసం. ఏ బ్రిడ్జ్ దట్ లీడ్స్ అస్ టు గాడ్, దేవుని చెంతకు చేర్చే వారధి విశ్వాసం. దేవుని యందు ప్రియులారా, కనుక విశ్వాసములో ఎదగడం, విశ్వాసములో ముందుకు సాగడం మన జీవితాలకు ఎంతైనా అవసరం. ఈరోజు నా శిష్యులు అడుగుతున్నారు కదా, ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించుము అంటే నేను శిష్యులను అడుగుతున్నాను, మనం శిష్యులను అడుగుదాం. ఎందుకయ్యా, ఎందుకు విశ్వాసములో పెంపొందింపబడాలనుకుంటున్నారు? విశ్వాసములో ఎందుకు ఎదగాలనుకుంటున్నారు?
విశ్వాసం వలన కలిగే లాభాలు ఏమిటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిత్? విశ్వాసం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అని అడిగితే బైబిల్ మనకు చెబుతుంది, విశ్వాసము వలన అనేక ప్రయోజనాలు కలవు, అనేక లాభములు కలవు. ఈ రోజున 6 అంశాలు మీ ముందు ఉంచుతాను. 3 అంశాలను వివరంగా ధ్యానిస్తాం. వీలైతే సాయంత్రం దివ్య పూజాబలిలో మరొక 3 అంశాలను మరింత వివరంగా ధ్యానిస్తాం దేవుని యందు ప్రియులారా. సో విశ్వాసము వలన కలిగే ప్రయోజనాలు 6. నెంబర్ 1, విశ్వాసము దేవునికి మనలను స్నేహితులుగా చేస్తుంది. చెప్పండి అందరూ, చెప్పండి. విశ్వాసము దేవునికి మనలను స్నేహితులుగా చేస్తుంది. ఫెయిత్ బ్రింగ్స్ అస్ ఇంటూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. రెండవది దేవుని యందు ప్రియులారా, చెప్పండి అందరూ, విశ్వాసము శ్రమలలో బలము ధైర్యము ఇస్తుంది. మళ్ళీ విశ్వాసము శ్రమలలో బలము ధైర్యము ఇస్తుంది. ఫెయిత్ గివ్స్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ఇన్ ట్రయల్స్, ఇన్ ట్రిబులేషన్స్. కష్టాలలో మనకు బలాన్ని ఇస్తుంది దేవుని యందు ప్రియులారా. మూడవది చెప్పనందరూ, విశ్వాసము అద్భుతాలకు ద్వారాలు తెరుస్తుంది. మళ్ళీ విశ్వాసము అద్భుతాలకు ద్వారాలు తెరుస్తుంది. ఫెయిత్ ఓపెన్స్ ద డోర్స్ టు మిరకల్స్, మిరాకులస్ లైఫ్. అద్భుత జీవితానికి ద్వారాలు తెరవబడాలంటే విశ్వాసవై ఉండాలి, విశ్వాస వరము కలిగి ఉండాలి దేవుని యందు ప్రియులారా. ఈ 3 మనం లోతుగా ధ్యానించబోతూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. ఇక 4వది కూడా టూకీగా తెలుసుకుందాం. చెప్పండి అందరూ, విశ్వాసము శాంతిని నెమ్మదిని నమ్మకాన్ని ఇస్తుంది. విశ్వాసము శాంతిని నెమ్మదిని నమ్మకాన్ని ఇస్తుంది. ఫెయిత్ brings us peace and hope. ఐదవది చెప్పండి, విశ్వాసము రక్షణకు నిత్య జీవితానికి మనలను నడిపిస్తుంది. చెప్పండి, విశ్వాసము రక్షణకు నిత్య జీవితానికి మనల్ని నడిపిస్తుంది. ఫెయిత్ లీడ్స్ us to salvation and eternal life దేవుని యందు ప్రియులారా. ఇక ఆఖరిది చెప్పనందరూ, విశ్వాసము మన ప్రార్థనలను మన సేవలను మరింత అర్థవంతముగా మార్చుతుంది. విశ్వాసము దేవుని యందు ప్రియులారా మన ప్రార్థనలు సేవలు మరింత అర్థవంతంగా మారుస్తుందట. ఫెయిత్ మేక్స్ అవర్ సర్వీస్ మీనింగ్ఫుల్, అదర్వైజ్ ఇట్ ఈస్ మీనింగ్లెస్ దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సో దిస్ ఈస్ ద అవుట్లైన్ ఫర్ టుడే. బట్ అన్ని వివరంగా 6 మనం ధ్యానించలేం, టైం సరిపోదు కనుక 3 అంశాలను మాత్రం ధ్యానం చేద్దాం దేవుని యందు ప్రియులారా. చెప్పండి, మొట్టమొదటి మీరు నాకు చెప్తే నేను చెప్తా. మొట్టమొదటి ఏంటి? విశ్వాసము మనలను దేవునికి స్నేహితులుగా చేస్తుంది. మీరందరూ డైరీలు మెయింటైన్ చేయండి. వీళ్ళకి కాదులే, వీళ్ళు ఇంకంతే. బైబిల్ తయారు, ఒక నోట్బుక్ తయారు, ఒక పాటల బుక్ తయారు, కలిసి మీరన్నా. ఓకే, పరలోకం మీదే, మీరే పరలోక వారసులు. స్త్రీలు నిజంగా ఐ బిలీవ్ దట్ మీరందరూ పరలోకంలో. మీ మీద నాకు డౌటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. సో ద వే యూ షో ఇంట్రెస్ట్, దేవుని వాక్యాన్ని ఆలకించాలి, అది రాసుకోవాలి, నేను నా పిల్లలకు చెప్పాలి, భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడతారు, నా కష్టాలలో ఉపయోగపడ. వినేది జస్ట్ పోతుంది, అది నీ కళ్ళతో చూస్తూ నీ చేతులతో రాయడం వల్ల పంచేంద్రియాలు అందులో ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు దానికి ఒక గొప్ప శక్తి, దట్ విల్ స్టే విత్ యూ ఫర్ ఎవర్.
ఆ వాక్యం. దేవుని యందు ప్రియులారా, ఓకే, మంచి డైరీలు మీరు మెయింటైన్ చేయాలి, ప్రసంగాలు మీరు రాసేయాలి కూడా. రైట్. మొట్టమొదటిది, విశ్వాసము మనలను దేవునికి స్నేహితులను చేస్తుంది. ద ఫస్ట్ బెనిఫిట్ దేవుని యందు ప్రియులారా, విశ్వాసం వల్ల కలిగే మొట్టమొదటి లాభం ఏమి ఉన్నదంటే ఇట్స్ అ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో చక్కనైన స్నేహబంధం, అనుబంధం, ప్రేమ బంధాన్ని విశ్వాసము కలుగజేస్తుంది. రోమీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. దేవుని యందు ప్రియులారా, రోమీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 3వ వచనం. అబ్రహాము దేవుని విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడి. మరొకసారి చదవమా. అబ్రహాము దేవుని విశ్వసించెను. అబ్రహాము దేవుని విశ్వసించెను. చెప్పండి అందరూ. అబ్రహాము దేవుని విశ్వసించెను, అది అతనిని నీతిమంతునిగా పరిగణించెను. దేవుని యందు ప్రియులారా, అబ్రహాము దేవుని విశ్వసించాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను అనే లేఖనము చెప్పుచున్నది. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మొదటి పట్టణం హబకుక్కు ఏడుస్తున్నాడు. పాపం, ప్రభువా ఇంకెంతకాలం నేను ఈ కష్టాలు చూడాలి, ఇంకెంతకాలం నేను ఈ బాధలు చూడాలి. చూడండి, హబకుక్కు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. ప్రభు, నీవు నా వేడుకోలను ఆలించుటకు, మమ్మ హింస నుండి కాపాడుటకు నేను ఇంకను ఎన్ని నాళ్ళు మొరపెట్టవలెను? హౌ లాంగ్ ఓ లార్డ్ షుడ్ ఐ క్రై ఫర్ హెల్ప్? హౌ లాంగ్ ఓ లార్డ్ షుడ్ ఐ క్రై ఫర్ హెల్ప్? అంటే అతను బాధలు, కష్టాలు చూచి చూచి విసుగు చెందిపోయాడు. దేవుణ్ణి ప్రార్థించి విసుగు చెందిపోయాడు. ఇంకా ఎంతకాలం ప్రభువా అంటుంటే అక్కడ ప్రభు ఇచ్చే సమాధానం, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును. నీకు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు జీవిస్తావు, ఈ కష్టాలను దాటుతావు, ఈ యొక్క నష్టాలను దాటుతావు, ఇబ్బందులను జయించగలుగుతావు. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. చెప్పండి అందరూ. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. ఈ జీవితంలో మనము బ్రతకాలి, కొనసాగాలి, పరలోక రాజ్యం చేరాలంటే యు మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. దేవుని యందు తప్పకుండా విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, అది నీకు దేవునితో ఒక చక్కనైన స్నేహబంధం, అనుబంధం, ప్రేమ బంధం కలుగజేస్తుంది. జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్లో ఒక చక్కని సంఘటన, రియల్లీ ఐ లవ్ దిస్ ఇన్సిడెంట్. దేవుడు 3 వ్యక్తుల రూపంలో ఒకరింటికి వచ్చాడు. ఎవరింటికి? అబ్రహాం ఇంటికి. అబ్రహాం ఏం చేశాడు? మంచి విందుని ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఏం చేశారు? అబ్రహామును దీవించారు. అక్కడి వరకు మనకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఇద్దరు దేవదూతలు వెళ్ళిపోయారు. ఎక్కడికి? సోదోము గొమొర్రాకు వెళ్ళిపోయారు. అది లోతట్టు ప్రాంతం, నీరు ఎక్కువగా ఉంటుంది. అబ్రహాము పైనున్నాడు. అబ్రహాము పనివారు, గొర్రెల కాపరులు, లోతు గొర్రెల కాపరులు కొట్టుకుంటున్నారు. అబ్రహాం ఏమన్నాడు? నాకు మంచి భూమి ఇచ్చేయి, నువ్వు చెడ్డ భూమి తీసుకోనలేదు. లోతు, మనం ఇద్దరము స్నేహితులం, మనం బంధువులం, మనం ఎందుకు కొట్టుకోవాలి? ఆస్తి కోసం కొట్టుకుంటున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెండ్రకు దేవుడిసిన సందేశం బహుశా. మనం అన్నదమ్ములము, అక్క చెల్లెండ్రము ఆస్తి కోసం, ఆస్తి పాస్తుల కోసం, భూముల కోసం ఎందుకయ్యా మనం కొట్టుకోవాలి? నాకు దేవుడు నాడు చాలు. నీకేం కావాలి? నువ్వు ఎడమకు వెళ్తే నేను కుడికి వెళ్తా, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకు వెళ్తా, నువ్వు క్రిందకి వెళ్తే నేను పైకి వెళ్తా, నేను పైకి వెళ్తే నేను క్రిందకి వెళ్తా. నీ ఇష్టం. ద చాయిస్ ఇస్ యువర్స్. నువ్వు చిన్నవాడవు, నువ్వు తీసుకో. చాలా తెలివైనాడు. ఎగభూములు, పైనున్న భూముల్లో పంటలు ఉండవు, వర్షాలు ఉండవు, నీరు ఉండదు. ఓకే, నీరు ఉండదు అక్కడ, పంటలు ఉండవు. కనుక నేను లోతట్టు ప్రాంతంలో పుష్కలంగా పంటలు, పుష్కలంగా నీరు, పుష్కలంగా వ్యాపారం, వర్తకం, డబ్బులు చాలా ఉంటాయి. కనుక ఐ విల్ గో దేర్. నేను కిందకి వెళ్ళిపోతాను, నేను ఎడం వైపు వెళ్ళిపోతాను అన్నాడు. మనవాడు మిగిలింది ఏదైతే అలా తీసుకుని ఉన్నాడు.
సో అక్కడ వాక్యం ప్రకారం ఆ దూతలు లోతు దగ్గరికి వెళ్తున్నారు, సోదోము గుమర దగ్గరికి వెళ్తున్నారు, సోదోము గుమర నాశనం చేయడానికి వెళ్తున్నారు, వెళ్ళిపోయారు. ఇక దేవుడు అబ్రహాం మిగిలిపోయారు. అక్కడ మన వ్యాపారం అని తెలుసు, బేరం కదా, 40, 45, 50, 45, 40, 30, 20, 10 అక్కడతో అయిపోయింది కదా. ఈ బేరం ఆడే ముందు దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను అని ఉంటుంది, చూసారా? దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను. ఏమనుకున్నారంట? నేను చేయబోవు కార్యమును నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా ఉందునా? ఇసి నేను చేయబోయే కార్యాన్ని నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు చెప్పకుండా ఉంటానా? చెప్పుతాను. నా స్నేహితుడు కదా, నా మిత్రుడు కదా. జస్ట్ లైక్ 2 ఫ్రెండ్స్ ఆర్ షేరింగ్. దేవుడు తనలో ఉన్నటువంటి, తను చేయబోతున్నటువంటి ఆ కార్యము గురించి, ఆ శిక్ష గురించి, ఆ పనిష్మెంట్ గురించి అబ్రహాముతో ఒక స్నేహితుడు తన స్నేహితునితో పంచుకుంటున్నాడు దేవుని యందు ప్రియులారా. ఎందుకని? అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు కనుక. నిజంగా ఈ మాటలు గాలి మాటలు కాదు, వట్టి మాటలు కాదు. దేవుని యందు బిడ్డలారా, టేక్ ఇట్ సీరియస్లీ. దయచేసి టేక్ ఇట్ సీరియస్లీ. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫెయిత్, ఆవగింజంత విశ్వాసం చాలు. యూ అండ్ ఐ కెన్ డూ వండర్స్ అండ్ మిరకల్స్ ఇన్ లైఫ్. గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయొచ్చు. చూడండి, బైబిల్ గ్రంథం మరొక గొప్ప వీరుడు గిదియోను. హీ వాజ్ ప్లేయింగ్ విత్ గాడ్. దేవునితో ఆటలాడుతున్నాడు. ఏమంట? దేవుడు అంటాడు, గిదియోను నువ్వు రావయ్యా, న్యాయాధిపతిగా యుద్ధం చేయి, మిద్యానీయులపై అమాలీకులపై యుద్ధం చేయి రా అంటే, అయితే నేను నీకు టెస్ట్ పెడతానంటాడు. ఎవరు? గిదియోను. మనుషుడు. ఎవరికి? దేవునికి. ప్రభు నవ్వుకున్నాడు. సరే పెట్టయితే ఏం పెడతావు? ప్రభు నాకు పెద్ద పొలం ఉంది కదా. పొలం ఉంది. పొలం మధ్యలో నా గొర్రెల నుండి కత్తిరించిన ఉన్ని పెడతా. ఓకే, ఫ్లీస్ అంటారు, ఉన్ని, పెద్ద కుప్ప. నువ్వు రాత్రి వర్షం మంచు కురిపించు. ఎలా కురవాలంటే మంచు, పొలమంతా మంచు పడాలి, మధ్యలో నేను పెడతాను చూడు, ఏటి? ఉన్ని. ఆ ఉన్ని మీద మాత్రం మంచు పడకూడదు. ఇదేంటండి? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఆల్మోస్ట్ అసంభవం కదా. మంచు పుడిచినప్పుడు మంచు మొత్తం కొడుతుంది. ఇక్కడ కురవకూడదు, ఇక్కడ కురవాలంటే ఎలాగవుతుంది? కానీ ఓకే అన్నాడు ప్రభు. ఆ రాత్రి మంచు కురిసింది. ఉదయాన్నే లేచి మనం మాట బయటికి వెళ్ళాడు, కాళ్ళంతా తడే, గడ్డికి కాళ్ళు తడిసిపోతున్నాయి. మంచు బాగా కురిసింది అనుకుని వెళ్ళి చూస్తే ఆ యొక్క ఉన్ని మీద చుక్క మంచు, చుక్క మంచు తడి కూడా లేదంట. ఎక్కడికైనా అమ్మ దేవుడు నువ్వే రియల్ గాడ్ అని చెప్పాలి కదా. దేవుడు వచ్చి ఓకేనా, హ్యాపీయా? నో 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 నాట్ హ్యాపీ. ఏం కావాలి? ఇంకొక పరీక్ష. కమాన్ రెడీ, ఐఎమ్ రెడీ అంటున్నాడు దేవుడు. ఆడుకుంటున్నాడు దేవుడు దేవునితో. బహుశా దేవుడు మరొకసారి శపించాలి, నన్ను పరీక్షిస్తావా స్టూపిడ్ అనుకొని. అవునా? ఓకే, నీకు ఇంకా కాలేదు కాదు. అయితే ఈరోజు రాత్రి ఇంకొక పరీక్ష. ఏంటి? ఈరోజు రాత్రి ఏం చేస్తానంటే మంచి ఉన్ని అక్కడే పెడతా. ఈసారి ఉన్ని కేవలం ఉన్ని మీద పడాలి. వర్షము మంచు ఉన్ని మీద పడాలి. నేలపై ఎక్కడ ఒక చుక్క మంచు బిందువు కూడా పడవకూడదు. ఓకే అంటాడు దేవుడు. ఓకే, ఐఎమ్ రెడీ అంటాడు. మరుసటి రోజు వెళ్తాడు. ఆ యొక్క పొలమంతా తడిగా పొడిగా ఉంటుంది. పొలమంతా పొడిగా ఉంటుంది. మంచు కురవలేదా అనుకుంటే కరెక్ట్గా ఆ ఉన్ని మీద గొప్ప మంచు కురిసింది. ఆ ఉన్నిని తీసి గట్టిగా పిండితే మొంతడు నీరు, మంచు నీరు వచ్చిందంట. దేవుని యందు ప్రియులారా, హీ హ్యాడ్ దట్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. యు సీ, హీ హ్యాడ్ దట్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. దేవునితో స్నేహం విశ్వాసము మనకిస్తుంది. దేర్ఫోర్ విశ్వాసము కలిగి జీవిద్దాం. నీవు నేను దేవుని యందు విశ్వాసము కనపరిచితే స్నేహ బంధములోనికి నడిపించబడతాం, ప్రేమ బంధములోకి నడిపించబడతాం.
పునీత్ అగస్టిన్ వారు అంటారు ఏంటో తెలుసా? చక్కనైన మాట ఇంగ్లీష్లో ఎలాగుంటుంది, తర్వాత తెలుగులో చెప్తాను. ఫెయిత్ ఈజ్ టు బిలీవ్ వాట్ యు డు నాట్ సీ. ద రివార్డ్ ఆఫ్ దిస్ ఫెయిత్ ఈజ్ టు సీ వాట్ యు బిలీవ్. వెరీ థియలాజికల్, వెరీ ఫిలసాఫికల్, కొంచెం కష్టం అర్థం చేసుకోవడానికి. మళ్ళీ చెప్తాను చూడండి. ఫెయిత్ ఈజ్ టు బిలీవ్ వాట్ యు డు నాట్ సీ అంటే మీరు చూడలేని వాటిని నమ్మడం. చూడలేదు కానీ నమ్ముతున్నావు. నెక్స్ట్, ఫెయిత్, ద రివార్డ్ ఆఫ్ దిస్ ఫెయిత్ ఈజ్ టు సీ వాట్ యు బిలీవ్. దాని ఫలితం ఏంటంటే నువ్వేదైతే విశ్వసించావో అది నువ్వు చూస్తావు, కళ్ళ ముందు చూస్తావు అంతే. విశ్వాసం అంటే చూడలేని దానిని విశ్వసించడం. ఫలితం ఏంటయ్యా అంటే ఏదైతే విశ్వసించావో అది నీ కళ్ళ ముందుకు రావడం, వచ్చి తీరుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా చెప్పండి, విశ్వాసం అంటే మీరు చూడలేని వాటిని నమ్మడం. మీరు చూడలేని వాటిని నమ్మడం. ఆ విశ్వాస ఫలితం ఏమిటంటే ఆ విశ్వాస ఫలితం ఏమిటంటే మీరు నమ్మిన వాటిని చూడడం. మీరు నమ్మిన వాటిని చూడటం. నేను పోయిన గురువారం ఒక ప్రసంగం చెప్పాను. గురువారం ఉదయం యూట్యూబ్లో వచ్చింది. ఒక చిన్న కథ చెప్పాను. ఇద్దరు కూతుర్లు ఉంటారు. ఓకే, డబ్బులు లెక్కేసుకుంటున్నారు, డిబ్బీలు లెక్కేసుకుంటే 50 రూపాయలు ఉంటాయి. చిన్నదంటది, గడుసు పిల్ల కదా, ఏమంటది, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అంటది. అక్క అంటది, ఎర్రి పిల్ల కదా, చెల్లి నీ దగ్గర 50 ఉన్నాయి కదా, 100 ఎక్కడిది? అదేంటి అక్క నీకు తెలీదా, ఈరోజు నాన్నగారు బయటికి వెళ్ళేటప్పుడు ఏమన్నారు, సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చినప్పుడు నీకు 50 రూపాయలు ఇస్తానరా, ఆ 50 ఈ 50 కలిపి 100 కదా అంటది. అది ఇంకా రాలేదు కదా. అది కంటికి కనిపించడం లేదు కానీ విశ్వసిస్తుంది కనుక సాయంత్రం 6 అయ్యేసరికి నాన్న వస్తాడు, ఇవ్వకుండా ఉంటాడా? విశ్వసించింది కనుక తప్పకుండా 50 రూపాయలు చేతులు మొత్తం 100 రూపాయలు అయిపోతాయి. వాట్ యు డోంట్ సీ, నాకు ఉద్యోగం వస్తుంది విశ్వసించు, నీ చేతిలో వచ్చి పడుతుంది. నాకు సంతానం కలుగుతుంది విశ్వసించు, నీ చేతిలోకి వచ్చి పడుతుంది. నాకు స్వస్థత కలుగుతుందని విశ్వసించు, నీ చేతిలోకి వచ్చి పడుతుంది. ఎవడు దాన్ని ఆపలేడు. కొన్ని విషయాలు చెప్తాను ఇంకా లోపలికి వెళ్తుండగా. దేవుని యందు ప్రియులారా, ద బెస్ట్ ఎగ్జాంపుల్ మౌనికమ్మ, పునీత మౌనికమ్మ జీవితం. అరే, తన కుమారుడు మహా దుర్మార్గుడు అగస్టిన్. ఎంత దుర్మార్గుడు అంటే పెళ్ళి కాకుండా ఏంటి సహజీవనం ఇప్పుడు వచ్చింది మనకి ఇక్కడ, ఎక్కడెక్కడ కదా, అక్కడ ఎప్పుడో వచ్చింది. ఇది 1700 సంవత్సరాల క్రితమే. అగస్టిన్ వారు సహజీవనం చేస్తున్నాడు, పెళ్లి చేసుకోలే, పిల్లలను కనిచాడు అప్పుడే. ఎంత పాపిస్తోడు, ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు. మ్యానికిజం అంటూ ఒక సిద్ధాంతానికి వెళ్ళి క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా బోధించడానికి బయలుదేరుతున్నాడు. ఒక పక్క తల్లి మహాభక్తురాలు, తల్లి ప్రార్థించిందండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం నెల కాదు, 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాలు ఎడతెగక మోకరించి కన్నీటి ప్రార్థన చెయ్యగా 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 ద రిజల్ట్ నథింగ్. రిజల్ట్ ఈస్ డిసప్పాయింట్మెంట్. రిజల్ట్ ఏమీ లేదు. 30 సంవత్సరాలు నో రిజల్ట్. అయినా ఆ తల్లి ఎంత గొప్ప విశ్వాసం అంటే అయినా విశ్వసించింది. కంటికి కనిపించిన తన కుమారుని మార్పు, కంటికి కనిపించిన తన కుమారుని భవిష్యత్తు ఆమె విశ్వసిస్తూనే ఉంది 30 సంవత్సరాలు. ఎవరైనా ఇక్కడ మీలో ఎవరైనా నువ్వు అడిగింది ఇవ్వలేదని ఒక వారంలోనే, ఒక నెలలోనే, ఒక సంవత్సరంలోనే చేతులు ఎత్తేస్తున్నావు, ప్రార్థన చేయడం మానేస్తున్నావు, విసుగు చెందిపోతున్నావు, నిరాశలో కృంగిపోతున్నావు. కానీ మౌనికమ్మ, పునీత మౌనికమ్మ, ఖాళీగా ఉంటే చదవండి, ఈ పునీతుల జీవితాలు చదవండి. 30 సంవత్సరాలు షీ ప్రేయిడ్. ఫలితం ఏమిటంటే దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో, నాట్ దట్ వెన్ యూ వాంటెడ్, వెన్ గాడ్ వాంటెడ్, ఇన్ హిస్ ఓన్ టైమ్. ఇంగ్లీష్లో మంచి పాట, ఇన్ హిస్ టైమ్, ఇన్ హిస్ టైమ్, ఇన్ హిస్ ఓన్ టైమ్. దేవుని సమయం, దేవుడు ఏర్పాటు చేసిన సమయం, దేవుడు నిర్ణయించిన సమయంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు అనుకున్నప్పుడు కాదు, నువ్వు కోరుకున్నప్పుడు కాదు. 30 సంవత్సరాల తర్వాత ఆయన
నేను జ్ఞానస్నానం తీసుకుంటానమ్మా అన్నాడు. జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత నేను గురువు అవుతానమ్మా అన్నాడు. గురువు అయిన తర్వాత బిషప్గా ఎన్నికయ్యాడు. బిషప్ అయిన తర్వాత ప్రసంగాలు చేస్తున్నాడు. ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించి పరిశుద్ధాత్మతో సహకరిస్తూ ప్రసంగాలు చేస్తూ ఎవరైతే క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకున్నాడో ఆయన క్రైస్తవత్వాన్ని ఇది నిజమని, క్రీస్తే నిజమని నిరూపించాడు, బోధించాడు. గొప్ప వేద పండితుడిగా శ్రీసభకు సేవలు చేశాడు. దేవుని యందు ప్రియులారా, సాల్ ద మిరకల్ ఇదంతా కూడా విశ్వాసము వలన కలిగిన లాభం, విశ్వాసం వలన కలిగిన ప్రయోజనం. దేవుని యందు ప్రియులారా, కనుక విశ్వసించండి, దేవునితో స్నేహమును పొందండి. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందరు కొన్నారా? వింటున్నారా? రైట్. రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, విశ్వాసం. మీరు చెప్పండి, రెండోది ఏంటి? రెండవ ప్రయోజనం ఏంటి? విశ్వాసము శ్రమలలో బలమును ధైర్యమును ఇస్తుంది. విశ్వాసము శ్రమలలో బలమును ధైర్యమును ఇస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించాలి, నాకు విశ్వాసం ఉంది కదా, సో కష్టాలు రాకూడదు అనుకోకండి. విశ్వాసము మన శ్రమలను తీసివేయదు. కానీ విశ్వాసము మనలను శ్రమలను ఎదుర్కొనే ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. మొదటి పట్టణం చెప్పాను కదా, హబకుక్కు అంటున్నాడు, ప్రభువా ఇంకెంత కాలమయ్యా నీ సహాయం కూడా ఎదురు చూడాలి అంటే, వెయిట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ, నా యందు విశ్వాసం ఉంచు. ప్రభు అంటారు, నిత్య జీవం అనగానేమి? నిత్య జీవం అనగా సృష్టికర్త అయిన తండ్రిని విశ్వసించడము, ఆయన పంపిన నన్ను విశ్వసించడమే నిత్య జీవితము. టు బిలీవ్ ఇన్ గాడ్ and to believe in the one whom he sent is eternal life. నిత్య జీవితం అంటే అంతే. తండ్రిని విశ్వసించడము, తండ్రి పంపిన కుమారుని యేసుని విశ్వసించడం, ఆయనలో విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, అలాగుంటే జాగ్రత్త గమనించండి, నీ జీవితం అంతా తలక్రిందులవుతున్నా, నీ ప్రార్థనలకు ఎటువంటి ప్రతిఫలము కనిపించకున్నా, మిన్ను విరిగి నెత్తి మీద పడుతున్నా, భూమి బ్రద్దలై పాతాళానికి నెట్టివేయబడుతున్నా, చుట్టూ చీకటి క్రమ్ముకున్నా, వెలుగు రేఖలే కరువైనా, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్నాడు, నా దేవుడు ఏదైనా చెయ్యగలడు అని విశ్వాసము నీ యొక్క చెవులలో విస్పర్స్, గుసగుసలు మాట్లాడుతుందంట నెమ్మదిగా. గాడ్ సీస్ యూ, గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ చార్జ్, గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్, గాడ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నటువంటి మాటలు మనం వినగలుగుతాం. నీ జీవితమే తలక్రిందులవుతున్నా, నీ ప్రార్థనలకు ఎటువంటి ప్రతిఫలము కనిపించకున్నా, మిన్ను విరిగి నెత్తి మీద పడుతున్నా, భూమి బ్రద్దలై పాతాళానికి నెట్టివేయబడుతున్నా, చుట్టూ చీకటి క్రమ్ముకున్నా, వెలుగు రేఖలు కనిపించకున్నా, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు నన్ను ఆదుకుంటాడు అని విశ్వాసం కలిగి ఉండడమే దేవుని యందు ప్రియులారా. శ్రమలలో బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుందననే దానియేలు జీవితం చూడండి. దానియేలు దేవుని విశ్వసించాడు. రిజల్ట్ ఏంటి? అతనిని సింహముల బోనిలో పడదోసినారు. దేవుడు సింహముల బోనిలో పడకుండా ఆపలే, అవునా? మన కష్టాలు రాకుండా ఆపడు. కష్టాలు వస్తాయి, రాని. కానీ విషయం ఏంటంటే, సింహముల బోనిలో పడకుండా కాపాడలేదు, కానీ సింహముల నోరు మూసేశాడు. ఇజంట్ ఇట్? అవునా కదా? సింహముల బోనులో పడకుండా కాపాడలేదు, కానీ సింహముల నోరు మాత్రం మూయించాడు. చాలదా? కష్టాలు రాకుండా ఉండవు, కష్టాలలో ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, కష్టాలలో బలమును ఇచ్చే దేవుడు,
విశ్వాసము మన కష్టాలలో మనకు ధైర్యాన్ని, మనకు బలాన్ని ఇస్తుంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే ఒక మంచి కొటేషన్ పెట్టాను, అక్కడ స్టేటస్లో కూడా పెట్టినట్టున్నాను. ఫెయిత్ గివ్స్ కరేజ్ వెన్ ఫియర్ సరౌండ్స్ అస్. భయము మన చుట్టూ క్రమ్ముకున్నప్పుడు విశ్వాసము మనకు ధైర్యాన్ని నూరిపోస్తుంది. ఓకే, చాలాసార్లు తల్లులు వారికి తెలియకుండానే అంటుంటారు, పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఏం కాదు నాన్న, దేవుడు చూసుకుంటాడు అన్నారా? అనే తల్లిలేనా మీరు? అమ్మో ఏమైపోద్దో అన్నావా? చాలామంది తల్లిదండ్రులు పిల్లల కష్టాలు పడినప్పుడు ఏం కాదు, తగ్గిపోద్ది, ఏం కాదు, దేవుడు చూసుకుంటాడు, ఏం కాదు, దేవుడు ఉన్నాడు, ఏం కాదు, దేవుడు చూస్తున్నాడు, ఏం కాదులే, దేవుడు ఇస్తాడు అన్న మాటలు తల్లులు చెప్పండి, తల్లిదండ్రులు తరచు బిడ్డలకు చెప్పండి. దట్ ఈస్ ద వే యు గివ్ ఇంజెక్షన్ ఆఫ్ ఫెయిత్ టు యువర్ చిల్డ్రన్. విశ్వాసం అనే మందును వాళ్ళ హృదయంలో పెడుతున్నావు. ఆ విధంగా దేవుని యందు ప్రియులారా, విశ్వాసము మనకు ధైర్యాన్ని నూరిపోస్తుంది భయము మనల్ని ఆవరించినప్పుడు. ఓకే, యేషువావందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 ధ్యానాంశాలు అయిపోయాయి. ఇక ఆఖరి ధ్యానాంశం ఈరోజు ఉదయం ఆరాధనలో 3వది దేవుని యందు ప్రియులారా. చెప్పండి మీరే, 3వది ఏంటి? విశ్వాసము అద్భుతాలకు ద్వారాలు తెరుస్తుంది, ద్వారం తెరుస్తుంది. ఓకే, విశ్వాసము అద్భుతాలకు ద్వారాలు తెరుస్తుందంట. ఫెయిత్ ఓపెన్స్ ద డోర్స్ టు మిరకల్స్ ఆఫ్ లైఫ్, మిరకల్స్ ఇన్ లైఫ్. ఈరోజు సువిశేషములోనే 5వ వచనం మనం ధ్యానిస్తున్నాం కదా. ప్రభువా మా విశ్వాసమును పెంపొందించుము. మనం ఏమన్నాం? ఎందుకయ్యా పెంపొందించాలి అంటే ఇన్ని లాభాలు ఉన్నాయి అని ధ్యానిస్తున్నాం. ఇన్ని లాభాలలో 6వ వచనంలో ప్రభు ఏమంటున్నారు చూడండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నా తర్వాత చెప్పండి. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో కంబలి చెట్టును వేరుతో పెళ్ళగిల్లి సముద్రములో నాటుకొనుము అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును. ఇది చాలా విడ్డూరంగా లేదు, చాలా విచిత్రంగా లేదు. బట్ జీసస్ వర్డ్స్ అవి అబద్ధం కాలేవు. నిజంగా అవసరమైతే, నీ ఆత్మ రక్షణకు అది అవసరమైతే అది కూడా చేస్తారంట. ఒక చెట్టు ఉంది నా ఇంటి ముందు, నాకు నచ్చలేదు. విశ్వాసంతో ఓ వృక్షమా నీ వ్రేళ్లతో పెకిలించబడి సముద్రంలో పో అంటే వెళ్ళిపోద్దంట. ఎవరెస్ట్ పర్వతముతో ఓ పర్వతమా నువ్వు పునాదులతో పికిలించబడి వెళ్ళి సముద్రంలో పడిపోద్దంట. అంటే దాని అర్థం ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ ఫెయిత్. విశ్వాసముతో అసాధ్యమన్నది ఉండదు. దేవుని యందు ప్రియులారా, విశ్వాసం అన్నది పరిమాణంలో లేదు, చిన్నదా పెద్దదా. ఇట్స్ నాట్ ఇన్ ద క్వాంటిటీ, ఇట్ ఈస్ ఇన్ ద క్వాలిటీ. గుణములో ఉంటుంది సంపూర్ణమైన విశ్వాసం. నో మోర్ డౌట్. నాకు తెలిసిన ఒక చుట్టము బంధువు అనుకుందాం, వాళ్ళ కొడుక్కి ఇంటర్మీడియట్ అయింది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేస్తారు జనరల్గా? ఇంజనీరింగ్ లేదంటే మెడికల్ సెక్షన్ వెళ్తారు కదా. సో ఒక ప్రక్క ఎంబీబీఎస్ ఎంట్రన్స్ టెస్ట్ ఏంది? ఎంసెట్టా? నీట్కి సిద్ధపరచడానికి ఒక 2-3-4 లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ పెట్టింది. 4-5 లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ పెట్టింది. నీట్ ఎగ్జామ్ కొట్టాలి, నువ్వు డాక్టర్ అయిపోవాలంతే. సో ఫార్ సో గుడ్, వండర్ఫుల్, రైట్? వండర్ఫుల్. ఇంతలో డౌటు ఏంటంటే వీడు కానీ కొట్టకపోతే ఎందుకన్నా మంచిది అని చెప్పి ఇంకో కాలేజీలోకి వెళ్ళి ఇంజనీరింగ్ సీట్ ఉంచండి, దానికి 1,50,000 కట్ట. అది కట్టేసింది. నవ్ యు సీ, ఇక్కడ 4.5-5 లక్షలు కట్టింది, డాక్టర్ అవ్వమని చెప్పింది. కొడుకుతా అంటుంది ఎందుకైనా మంచిదిరా ఇంజనీరింగ్ సీట్ కూడా ఆపించాను, నువ్వు కట్టలేదంటే మరి ఇది ఉండాలి కదా, ఇది పోతుంది లేదంటే.
ఆడికి ఏమవుతుంది? మా అమ్మకి షూర్ ఏంటంటే నేను కొట్టనని. మరి ఎందుకు కొట్టాలి అనవసరంగా మళ్ళీ ఫీల్ అవుతుందేమో. ఇట్ డిడ్ నాట్ గెట్. అండ్ ఎగ్జాంపుల్ నో, యూ వాంట్ టు గో టు హైదరాబాద్, వైజాగ్ వైపు వెళ్తున్నావు. ఇది ఎక్కడ గొడవ? యూ విల్ నెవర్ గో టు హైదరాబాద్. అంతేనా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికే వెళ్ళి ఇంకేది పట్టుకోకు. దట్ ఈజ్ ఫెయిత్. హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ వైపే ఫోకస్ ఉండాలి. మళ్ళీ వైజాగ్ వైపు ఏంటి? నాకు స్వస్థత కలుగుతుంది అంటే స్వస్థత కలుగుతుంది. చచ్చిపోతానేమో, చచ్చిపోతావు. మధ్యలో డౌట్ వచ్చిందంటే అయిపోతావు. నో, దేవుని యందు ప్రియులారా, ఏమవుతుందో? ఎందుకన్నా మంచిది. ఒరే ఎల్లాక ప్లేస్ ఆపుంచరా, అదే బుట్ట మాట్లాడిరా, బుట్ట తట్ట సవపేటికే మంచిది, టేకుడ్డు. నువ్వు ఒక ప్రక్క స్వస్థత కోసం ప్రార్థిస్తూ మరో ప్రక్క ప్రిపరేషన్ చేసేసుకుంటే ఎలాగా? దేవుని యందు ప్రియులారా, యూ కెనాట్ సీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. ఆవగించేంత విశ్వాసం, పెద్ద విశ్వాసం, చిన్న విశ్వాసం ఎక్కడ ఉండదు. సంపూర్ణ విశ్వాసం మాత్రమే ఉంటుంది. ఇట్స్ ఎ కంప్లీట్ ఫెయిత్, నాట్ లిటిల్ ఫెయిత్ ఆర్ బిగ్ ఫెయిత్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అండ్ మరొకసారి నాకు నచ్చినటువంటి ద చోజన్ వెబ్ సిరీస్లో, నెట్ఫ్లిక్స్లో ఉంది. ద చోజన్ వెబ్ సిరీస్లో 4వ సిరీస్లో ఇందులో అనుకుంటాను ఒక మిరకల్ ఉంటుంది, ఒక అద్భుతం. యేసు ప్రభు రక్తస్రావ రోగిని స్వస్థపరచడం చాలా డ్రమాటిక్గా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, రక్తస్రావ రోగి జనాలందరూ పైన పడుతుంటే వెళ్ళి 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 యేసు ప్రభు అంగీ అంచుని పట్టుకుంటారు. టక్కన స్వస్థత వస్తుంది. యేసు ప్రభు ఆగిపోతారు, అందరూ ఆగిపోతారు. ఒక ప్రశ్న, హూ టచ్డ్ మీ అంటారు. నన్ను ఎవరు ముట్టుకున్నారు? అందరు, ప్రభువా ఏంటి మాటలు, మేమందరము నీ మీద పడిపోతున్నాం కదా. యేసు ప్రభు అడుగుతున్నాడు, నన్ను ఎవరు ముట్టుకున్నారు? అందరు, ప్రభు మేమందరం పడుతున్నాం కదా, మేమందరం పడుతున్నాం కదా అంటే దేవుని ఎందుకు ప్రేరణ? నో, నా శరీరం నుండి శక్తి ప్రవహించినది అంటాడు. నా శరీరం శక్తి ప్రవహించినది అంటే అప్పుడు ఆవిడ అక్కడ నిల్చొని అలాగ భయంతో ఉంటుంది. ప్రభు అంటారు, అమ్మా నిన్ను ఎవరు స్వస్థపరిచారు అని అడుగుతాడు. ప్రభువా మీరే నన్ను స్వస్థపరిచారు. నో, నేను కాదు అంటారు. మళ్ళీ అడుగుతారు, నిన్నెవరు స్వస్థపరిచారు అని అడుగుతారు. ప్రభువా మీ వస్త్రం అయితే అంటుంది. నో, ఈ వస్త్రం కూడా కాదు. ఈ వస్త్రం ఏంటి, తీస్తే పడెత్తే పోతుంది. ఇది కాదు, వస్త్రము కాదు, నేను కాదు. మళ్ళీ అడుగుతారు, నిన్నెవరు స్వస్థపరిచారమ్మా? అలాగుంటే యువర్ ఫెయిత్, యువర్ ఫెయిత్ అందరికీ చెప్తారు, నేను స్వస్థపరచలేదు, నా వస్త్రాలు స్వస్థపరచలేదు, ఈ బిడ్డను, ఈ కుమారిని, ఈ నా బిడ్డను మై చైల్డ్ అంటాడు. ఆవిడ నన్ను ఎవ్వరు అలా పిలవలేదు, మై డాటర్ అని పిలుస్తాడు ప్రభు. నన్ను ఎవ్వరు అలా పిలవలేదు అంటాడు. నువ్వు యు ఆర్ మై డాటర్, నా బిడ్డవు నువ్వు. నీవు నా యందు కనబరిచిన విశ్వాసమే నేను స్వస్థపరిచింది తల్లి. దేవుని యందు ప్రియులారా, నీవు నా యందు కనపరిచిన విశ్వాసం నేను స్వస్థపరిచినది అంటారు. దేవుని యందు ప్రియులారా, ఫెయిత్ ఓపెన్స్ ద డోర్స్ టు మిరకల్స్. అద్భుతాలకు ద్వారాలు తెరుస్తుంది విశ్వాసము. కనుక నీ జీవితంలో అద్భుతము జరగాలంటే, నీ జీవితంలో శ్రమలలో బలము కావాలంటే, ధైర్యము కావాలంటే, నీ జీవితంలో నీవు దేవునికి సన్నిహితుడవు, స్నేహితుడవు, బంధువు కావాలంటే, ప్రియమైన సహోదరుడా సహోదరి, తప్పనిసరిగా విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. టుడే దట్ ఆ ఫెయిత్ వి ఆల్ రిసీవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం. జ్ఞానస్నానములో విశ్వాస వరమును పొందుకున్నాం. జ్ఞానస్నానములో నీకు ఒక వృత్తి ఇవ్వబడింది, వెలుగుచున్న వృత్తి, విశ్వాసము, క్రీస్తునందు గల విశ్వాసము. లెట్ దట్ బి ఆల్వేస్ లిట్. అది ఎప్పుడు వెలుగుచుండ నిండు. అది ఎప్పుడు ఎలా వెలుగుతుంది? ఆదివారం దివ్య పూజాబలిలో పాలు పంచుకొనడం ద్వారా విశ్వాసం వెలుగుతూ ఉంది. కుటుంబ ప్రార్థన ద్వారా విశ్వాసం వెలుగొందుతూ ఉంటుంది. నెవర్ ఎవర్ డేర్ టు పుట్ ఆఫ్ దట్ ఫెయిత్ ఇన్ యూ. నీ విశ్వాసమును ఆర్పివేసుకునే ప్రయత్నం, విశ్వాసములో దిగజారిపోయే ప్రయత్నం ఎన్నడూ చేయకండి.
చాలామంది అంటుంటారు, హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అంటే బాగానే ఉన్నానండి, బాగానే ఉన్నాను. అక్కడ బాగా ఉండడానికి ఉండదు, బాగా ఉండడానికి కావద్దు. ప్రవాహంలో చేపకు రెండు దారులు, ఒకటి పైకి వెళ్ళడం లేదా ప్రవాహంతో కొట్టుకొని వెళ్ళిపోవడం. ఈ లోక పాప ప్రవాహంలో మనం ఉంటుండగా ఆత్మీయ జీవితంలో బాగానే ఉన్నాను అనడానికి లేదు. అయితే నీవు పాపముతో కొట్టుకుని పోతావు, విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటావు. లేదంటే నిరంతరం పాపముతో పోరాడుతూ, లోకముతో పోరాడుతూ, శరీరంతో పోరాడుతూ, పిశాచితో పోరాడుతూ ఎదుగొందుతూ ఉంటావు. దేర్ ఇస్ ఓన్లీ టూ థింగ్స్, ఐదర్ గ్రోయింగ్ ఆర్ డయింగ్. అలాగే ఉన్నాను అనడానికి అబద్ధం, అలాగే ఉండడానికి ఉండదు, అవ్వదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియులారా, యుద్ధ రంగంలో కత్తి పట్టుకుని అలా కూర్చుంటానంటే అవుతుందా? కత్తి పట్టుకుని కూర్చోడానికి ఎవడో రేహతలు వచ్చి నిన్ను తప్పేనని. యుద్ధ రంగంలో అయితే పోరాడాలి, లేదంటే చచ్చిపోవాలి. పోరాడమో చచ్చిపోవడమో. అలా కూర్చుంటాను, చూస్తాను, దేర్ ఇస్ నో వే. విశ్వాస జీవితంలో ఈ లోకముతో పోరాటం చేయాలి, విశ్వాసంలో ఎదగాలి, లేదంటే పాపములో పడిపోయి వినాశనం అయిపోవాలి. దేవుని యందు ప్రియులారా, ఈ దివ్య పూజాబలిలో ఆ శిష్యులు వచ్చి యేసయ్యా మా విశ్వాసమును పెంపొందించుమని ప్రార్థించినట్లుగా మనందరం కూడా ఈ దివ్య పూజాబలిలో ఓ ప్రభువా ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, మా విశ్వాసమును పెంపొందించండి అని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. వీక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, ఈ వాక్యాలు కావాలి అనుకున్న వారైతే తప్పనిసరిగా లైక్ ద్వారా ఇష్టపడండి, కమెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ ద్వారా ఇతరులకు తెలియచేయండి. ఈ సువార్త ఉద్యమములో మీరందరూ పాలు పంచుకొనండి అని మీ అందరినీ కోరుతూ, పరిశుద్ధుని దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.